అరుంధతి చంపిన వాళ్ళే నన్ను కూడా నీళ్ళ వెంటాడి చంపడానికి ప్రయత్నించారు. నా భార్య పిల్లల్ని నేను కాపాడాలి అని చెప్పి అమర్ అన్న మాటకి సూపర్ సార్ మీరు కట్టగాల్సి అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటారు. అలాగే నాకు దగ్గర అవుతున్నారు, నాకు దగ్గరగా నుండి నాటకాలు అని చెప్పేసి నాకు అసమం చూపిస్తుందని చెప్పి నాకు అర్థమవుతుంది. అమర్ అనగానే అవును ఆ రణవీర్ మనోహరి మేకలని పుల్లాగే మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళే మీ శత్రువులు అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటారు. ముందు నా శత్రులు ఎవరో తెలుసుకోవాలి, అప్పుడు వాళ్ళు కనిపెట్టి వేటాడి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకు నాకు బాగా ఎవరో గుర్తొచ్చినా సరే భుజం తెలిసిందని ఎవరికి తెలియకూడదు, నువ్వు కూడా చెప్పకు అని చెప్పి అమ్మాయిగా సరే సార్ నేను ఎవరికి చెప్పను అని చెప్పి దాని మిస్ అమ్మ బాధపడుతుంది, భుజం ఎదురు చూస్తుంది అని రాత్రి అనగానే నాకు అర్థమైంది. ఈ రోజు నుండి నాలో కొత్త అమ్మని చూస్తారుగా, బాగా భుజం కోరుకుంది, నేను భవిష్యత్తులో వాళ్ళకి తిరిగిస్తాను, ఇంకా నువ్వు వాళ్ళ గురించి బాధపడకు అని చెప్పి అమరంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి రాత్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ రకంగా మీరు వాళ్ళకు దగ్గర అవుతే ఇంకా వాళ్ళు ధైర్యంగా ఉంటారు సార్ అని చెప్పి రాత్రిగానే బాగా భర్తగా బుజ్జమ్మ తల్లిగా అది నా బాధ్యత రాత్రి అని చెప్పి నా శత్రువులు కనబడతా ఇంకా ముందు వాసంగా చూడాలి, పద వెళ్దాం అని చెప్పి అమర్ అనగానే సరే అని చెప్పి ఇంటి బయలుదేరుతూ ఉంటారు. బాగి ఇంకా ఒంటరి కూర్చొని రాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పదే పదే ఇంకా అమర్ తన వైపు అలా ఎంత చూశాడు అని చెప్పి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. దాని అయమలో ఉంటుంది. అలాగే గుళ్ళో జరిగిన ప్రతి సంఘటన బాగా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. గుళ్ళో ఆయన ఎందుకు ప్రవర్తించారు, ఇదివరకు నా మీద ఉన్న ప్రేమ కనిపించింది, ఆ కళ్ళు నాతో ఏదో చెప్పాలనిపించినట్టు అనిపించింది, ఓకే ఆయనకేం గుర్తొచ్చిందా అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. బుజ్జమ్మ అదే పనిగా అమర్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇదేంటి నవ్వు వినిపిస్తున్నాయని చెప్పి బాగి డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇంకొకసారిగా డౌట్ వచ్చి ఇంక పైకి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి పిల్లల అడుపులా ఉంది అని చెప్పి ఎవరు నవ్వుతారని చెప్పి అనుకుంటూ బాగి కంగారంగా వెళ్తూ ఉంటుంది. అక్కడ అమర్ బుజ్జమ్మ ఆడుకొని గదిలో చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి చాలా సంతోషంగా అక్కడ నుంచి అంతా చూస్తూ ఉంటుంది. చాలా బుజ్జమ్మ నేను నవ్వలేకపోతాను, అమరంగానే మీరే కదా ఆటలు ఓడిపోతే వాళ్ళు చక్కెర గింజలు పెట్టాలి అని చెప్పి అన్నారుగా అని చెప్పి బుజ్జమ్మ అనగానే సరే ఆడదాము అని చెప్పి అమరంగానే సరే డాడీ అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. అదంతా బాగా బయట నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అమర్ని అలాగే బుజ్జమ్మ చూస్తూ అక్కడే ఉండిపోతుంది. బుజ్జమ్మ అలాగే అమర్తో కలిసి ఇంకా ఆటలాడుతుంది. ఓ ఇదిగో నీకు చాలా బలం ఉంది బుజ్జమ్మ, నేను మళ్ళీ ఓడిపోయా అని అమర్ అనగానే మీరు కావాలని ఓడిపోయారు కదా నేను గెలిపిస్తున్నారు కానీ బుజ్జమ్మ అనగానే అవును గెలవడం కావాలి నాకు అని చెప్పి ఇదిగో మీ చేతిలో ఓడిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అమర్ అంటూ బుజ్జమ్మ దగ్గర ముద్దు పెడుతూ ఉంటాడు. థ్యాంక్స్ డాడీ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఈరోజు నా దగ్గర పడుకుంటావా అని అమర్ అనగానే లేదు డాడీ ఈరోజు అంజు అక్క అనేది పడుకుంటాను అని బుజ్జమ్మగానే ఏమి భయం లేదా అని చెప్పి అమర్ అనగానే ఈరోజు గుడికి వెళ్ళాను కదా అందుకే మొక్కు తీసినాం కదా భయం అంతా పోయింది అని బుజ్జం అనగానే సరే వెళ్ళి పడుకో గుడ్ నైట్ అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. సరే డాడీ గుడ్ నైట్ అని చెప్పి బుజ్జం అంటూ ఇంకా వస్తాడు. అదంతా బాగా సంతోషం చూస్తాడు. ఇంకా బుజ్జం గమనించి ఇంక బాగా పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కిందకి రావడం బాగా గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి మిస్ అమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాగా మాత్రం డల్గా ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ ఇదిగో మీకు చెప్పిన పొగలను తెచ్చాను అని చెప్పి రాత్రి షార్పరుస్తూ ఉంటాడు. అదేంటి ఆయన గుడిలో ప్రవర్తించారు, బుజ్జంతో ప్రేమగా ఉంటున్నారు, అసలు ఏమైంటుంది అని బాగా అనుకుంటుంటుంది. మిస్ అమ్మ నాకు టైం అవుతుంది నేను బయలుదేరతా అని చెప్పి ఇంకా రాత్రి అంటూ వెళ్తూ ఉంటాడు. దాన్ని బాగా ఆలోచన పడుతూ ఉంటుంది. ఇంకొకసారిగా రాత్రి ఒక నిమిషం ఆగు అని చెప్పి బాగి అనగానే రాత్రి ఆగుతూ ఉంటాడు. ఇంక బాగి వెళ్ళి అవును రాత్రి అని చెప్పి ఏంటి ఆగమన్నావు అని అడుగుతూ ఉంటారు. ఏంటి అక్క పిల్లలకి గుర్తొచ్చారు కదా ఆయనకి అని బాగా అవును మిస్ అమ్మ ఎందుకలా అడుగుతున్నావు అని రాత్రి అనగానే నా గురించి బుజ్జం గురించి ఏమన్నా తెలిసిందని చెప్పేసి నాకు అనుమానం ఉంది అని బాగా అనగానే రాత్రి తలబడుతూ ఉంటాడు. ఆయన నీకెందుకు డౌట్ వచ్చింది అని రాత్రి అనగానే ఏమో ఈరోజు గుళ్ళో ప్రవర్తన అలాగే ఉంది రాతోడు, ఇందాక బుజ్జంతా కూడా ఆయన సొంత తండ్రిలో నడుచుకున్నాడు అని చెప్పి బాగానే అదేముంది మిస్ అమ్మ ఆయన సార్ గుర్తొస్తే చెప్తారు కదా ఎందుకు దాచుకుంటారు, ఆయన అరుంధతి మేడం పిల్లలు గుర్తొచ్చని చెప్పి సార్ చెప్పారు కదా మీరు గుర్తొచ్చి చెప్పరా ఏంటి అని రాతుడు అనగానే ఏమో రాతుడు ఆయనకంతా గుర్తొచ్చిందేమో అనిపిస్తుంది, గుర్తొస్తే ఎంత బాగుంటుందో కదా గుర్తురా అని చెప్పి ఆశగా ఉంది అని చెప్పి బాగి అంటూ చెప్తుంది. పిచ్చి మిస్ అమ్మ సార్కి మొత్తం గుర్తొచ్చింది కానీ మీరు బయటపడేట్లా అంతే అని రాతోడు అనుకుంటూ ఉంటాడు. రాతోడు నువ్వు నాదికేం దాచట్లేదుగా అని బాగి అనగానే అయ్యో మిస్ అమ్మ నేను మీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పండి అని రాతోడు అనగానే ప్లీజ్ రాతోడు ఏమైనా ఉంటే నాకు చెప్పవా అని బాగి అడుగుతుండదు.
అమ్మో ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నిజం రప్పించేలాగా ఉందిగా అని చెప్పి అనుకుంటూ మిస్ అమ్మ నాకు లేట్ అవుతుంది వెళ్తా అని చెప్పి రాత్రి వెళ్తూ ఉంటాడు. బాగా చాలా అప్సెట్ అవుతుంటుంది. ఇంకా మనసు అంతా ఏదోలా ఉంటుంది. ఇంకా అతను దిగులో రావుకి వెళ్తుంది. అదంతా పైన భుజం అంతా వింటుంది. అవును నాన్నకి గతం గుర్తు అని చెప్పేసి చాలా బాధపడుతుంది. నాన్నకి గుర్తొచ్చింది అమ్మకి ఎలా చెప్పాలి అని చెప్పేసి భుజం అనుకుంటుంది. అప్పుడే చిత్రగుప్త వస్తూ ఉంటాడు. భుజం అలాగే చూస్తూ ఉంటుంది. చిత్రగుప్తుడు అలా గమనిస్తుంటారు. ఏ గుప్తా గారు అని చెప్పి భుజం అనుకుంటూ ఇంకా లాన్లో కిందకు వస్తూ ఉంటుంది. గుప్తా ఇంక భుజం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి గుప్తా గారు ఈ టైం వచ్చారు? భుజం అనగానే నీ విన్యాసాలు చూద్దాని వచ్చా అని చిత్రగుప్త అనగానే విన్యాసాల అని భుజం అనగానే నీ పక్కన మేము లేవని చెప్పేసి ఏం తెలియదు అనుకో బాలిక. ఈ రోజు గుళ్ళో నువ్వు ఏమేమి చేసావో మాకంతా తెలుసు. ఎంత సాహసం చేసావు ఏంటి ప్రచండతో అంత ప్రమాదం ఎదుర్కొని కూడా మళ్ళీ ధైర్యంగా గుడికి వెళ్ళి నీ తండ్రికి గతం గుర్తు రావాలని చేశావు అని చిత్రగుప్త అనగానే అవును గుప్త గారు దేవుడి దేవాల నాన్నకంతా గుర్తొచ్చింది అని భుజమ్మంగానే దేవుడి వల్లే కాదు నీ ప్రయత్నం వల్లని చెప్పు అని చిత్రగుప్త అనగానే అమ్మ నన్ను కలుస్తారుగా అని చెప్పి భుజమ్మంగానే ఎప్పుడో భవిష్యత్తు జరగాల్సింది ఇప్పుడు చేసేలా ఉన్నావుగా. ఇదిగో నువ్వు తర్వాత మారుదాం అనుకుంటున్నావు. దీనివల్ల నీ శక్తులు పోతాయి తెలుసా అని చిత్రగుప్త అనగానే అమ్మ నన్ను కలపపోతే ఈ శక్తులు ఉండి ఏం ప్రయోజనం గుప్తా గారు అని భుజమ్మ అనగానే ఇదిగో శక్తులు లేకపోతే ఆ ప్రచండని నువ్వు ఎదుర్కోలేవు బాలిక. ఆ దుష్టుడు మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతాడు అని చిత్రగుప్త అనగానే అసలు ఏమవుతే ఏమైంది ఇప్పుడు నా శక్తులు పోనీ అనుకో ఒకవేళ మా అమ్మని కలపపోతే అప్పుడు ఏంటి అప్పుడు వాళ్ళు కలిపాక నేను ఏమైనా పర్లేదు అని చెప్పి భుజమ్మ మాటకి మీరున్నాక నేను కాపాడ్డాకి అని భుజమ్మంగానే ఇదిగో ఆధారం వద్దు పద వచ్చి నేను కాపాడలేను కదా అని చెప్పి చిత్రగుప్తంగానే ఆయన ఆపదలున్నప్పుడు మీరు వచ్చి కాపాడతానని చెప్పి భుజమ్మ అంటుంది. చూడు నేను మా ప్రభుని తెచ్చి నేను ఏ పని ఏమి చేయలేను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నువ్వు శక్తిని వృధా చేసుకోవద్దు. అది నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చిత్రగుప్త అన్న మాటలకి నా శక్తులన్నీ మా అమ్మాయిని కలపడానికి నేను ఉపయోగపడతాయి వాడతాను వాళ్ళు కలిసిపోచాలు అంత మించి నాకేమొద్దు అని భుజం అన్న మాటలకి ఇంకా చిత్రగుప్త ఏం మాట్లాడు. విధిరాత ఎలాగుంటుందో అలాగే జరుగుతుందిలే. నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం నేను వెళ్తాను చిత్రగుప్త వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా భుజమ్మ ఇంకా అటు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగా ఇంకా ఫ్రిడ్జ్లో పాలు తీసుకోవడం వచ్చి అమ్మ కింద చూస్తూ ఉంటాడు. ఒకసారిగా గతంలో జరిగిన విషయం గుర్తొచ్చుకుంటూ ఉంటాడు. ఒకసారి అనుకోకుండా నేను కదిలినప్పుడు డోర్ క్లోజ్ అయింది కదా ఇప్పుడు అదే రీక్రియేట్ చేద్దామా అని చెప్పి అమ్మ అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. బాగా ఇంకా పాలు కాసి ఇంకా కాఫీ పెట్టే సిద్ధమవుతుంది. ఇంకా అమ్మ పక్కా స్కెచ్ చేసి బాగా ఎలాగైనా చిలుపుగా ఆడించాలి ఏడిపించాలని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ప్లాన్ వేస్తుంటాడు. బాగి కాఫీ తీసురా అని చెప్పి అమ్మ అన్న మాటలకి ఒకసారి బాగా ఉలికి పడుతుంటుంది. ఇదేంటి ఇలా పిలుస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ వింటూ ఉంటుంది. అబ్బో ఏంటి పొరపాటు బాగా పిలిచాను కవర్ చేయాలి అని చెప్పి అనుకుంటూ అమ్మ అనుకుంటూ ఉంటాడు. ఈయన నన్ను బాగా పిలిచాడు కదా అంటే ఏంటి అని చెప్పి బాగా కంగారుగా అక్కడ పాలు కట్ చేసింది కవర్ పెట్టి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మ నేను ఏం తినడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా కావచ్చు అనుకుంటూ ఉంటారు. ఇంకా బాగి వచ్చి ఇంకా అమ్మని చూస్తూ ఉంటుంది. అమ్మ నేను కావని చెప్పేసి కవర్ చేసి సిద్ధమవుతుంటాడు. ఏంటి మిస్ అమ్మ అలా చూస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటి చెప్పి నేను కాఫీ తీసురా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి మెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. మీరు నన్ను మిస్ అమ్మని పిలిచారా అని బాగి అనగానే మీ పేరు అదేగా అని మిస్ అమ్మని పిలిచాను అని చెప్పి అమర్ అనగానే ఆయన నన్ను మిస్ అమ్మని పిలిచారా నేనే బాగిని పిలిచాను భ్రమపడ్డానా అని చెప్పి అనుకుంటూ అలాగే లేండి అని చెప్పి ఇంకా బాగి అనగానే అమర్ ఇంకా డౌట్గా చూసుకుంటారు. ఇంకా అంటే అంటే అలాగే సార్ అంటున్నా అని చెప్పేసి బాగి అనగానే ఈ అండి సార్ ఏంటి అని చెప్పి అమర్ కావని చెప్పేసి అంటూ నేను జాగింగ్ వెళ్ళాలి కాఫీ తీసుకురా అమర్ అనగానే సరే అండి అని చెప్పి బాగి వెళ్తూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి దాకా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. కానీ మళ్ళీ బాగి డౌట్ చెందుతుంది. అమ్మని గమనిస్తాడు. ఆయన జాగింగ్ చేసి వచ్చా కదా కాఫీ తాగుతారు ఇదేంటి ముందు అడుగుతాడు ఏంటి అని చెప్పి మళ్ళీ బాగా డౌట్ వస్తూ ఉంటుంది. కానీ తనకి అర్థం ఏమైనా ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. బాగి వచ్చి మళ్ళీ కాఫీ పెడుతూ ఉంటుంది. అమర్ మాత్రం అలాగే బాగిని ఏడిపించని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా పదే డోర్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం తెలియదు కామ్గా వచ్చి ఇంకా డోర్ ఎలాగైనా సరే లాక్ అయ్యేలాగా ప్లాన్ వేస్తూ ఉంటాడు. బాగి ఏమో అమర్ కోసం కాఫీ పెట్టుకొని గదిలోకి వస్తూ ఉంటుంది. అమర్ పక్కా ప్లాన్ వేసి డోర్ దగ్గర కావాల్సి బాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాయ్ కంగారుగా కాఫీ తీసుకుని వెళ్ళడం త్యాగం చూస్తుంది. ఇదేంటి ఇంత పొద్దున్నే కంగారంగా వెళ్తుంది
సర్లే వెళ్ళి చూస్తే పోలా అని చెప్పి యాదమ్మ అనుకుంటే వెనకాల ఫాలో అవుతాడు. ఇంకా అమర్ అదే పని ఏం తిన్నట్టు బాగా రావడం చూసుకొని చూడ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగి వచ్చి కాఫీతో అలా డోర్ బయట నుంచుంటుంది. కాఫీ అనగానే కమింగ్ అని చెప్పి అమర్ అనగానే బాగి ఎప్పుడైతే ట్రబుల్ వస్తుందో ఒకసారిగా తన కాలుతో ఇంకా డోర్ వేస్తుంటాడు. అదంతా యాదమ్మ బయట నుండి ఇదేంటి డోర్ పడింది అని చెప్పి డోర్ చూస్తుంటారు. బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి సార్ డోర్ అలా పడిపోయింది అని చెప్పి బాగి అనగానే అంటే గాలి పడిందేమో దానికి ఎందుకు అంత కంగారు అని చెప్పి అమర్ అనగానే కాఫీ తీసుకోండి అని చెప్పి బాగి ఇస్తూ ఉంటుంది. సరే అని చెప్పి అమర్ కాఫీ తీసుకుంటూ ఉంటాడు. యాదమేమో డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా బాగి అదే పనిగా డోర్ని చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగా గమనిస్తుంటారు. ఒక నిమిషం ఏంటి టిఫిన్ చేశాను అమర్ కావాలని డైవర్ట్ చేస్తుంటాడు. జీడిపప్పు ఉప్మా అని చెప్పి బాగి అంటూ ఇంకా డోర్ తీయిపోతూ ఉంటుంది. కానీ అది డోర్ మాత్రం ఎంతకంటే తీసినా రావట్లేదని చెప్పి బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ విషయంగా మనోడు చెప్పాలి అని చెప్పి యాదమ్ అనుకుంటూ కంగారు మనోడు వెళ్తూ ఉంటుంది. బాగి అదేమో డోర్ తీయిపోతూ ఉంటుంది. ఇదేంటి డోర్ రావట్లేదు అని బాగి అనగానే స్టక్ అయిందేమో అని అమర్ అనగానే అలాగలా స్టక్ అవుతుంది సార్ అని చెప్పి బాగి ఇంకా డోర్ ఓపెన్ చేసి సిద్ధమవుతుంది. నాకేం తెలుసు అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఏమో ఒకసారిగా వెళ్ళి మీరేం చేశారా అని చెప్పి బాగి అనగానే నేనేం చేస్తాను అమర్ అడుగుతూ ఉంటాడు. మరి ఇప్పుడు డోర్ అది పరిస్థితి ఏంటి అని బాగి అనగానే ఈ పరిస్థితి నాకు ఇంత ఒకసారి ఎదురైతే అనిపిస్తుంది అని చెప్పి అమ్మని అనగానే బాగా డౌట్ వస్తుంది. ఇంకా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఆయనకి గతం గుర్తొచ్చినట్టుంది అని అనుకుంటూ మన నవ్వుతూ అంటే సార్ ఏంటి ఎప్పుడు అని చెప్పేసి బాగి అనగానే ఎప్పుడంటే అది అని చెప్పి అమ్మని యాక్ట్ చేస్తూ ఉంటాడు. చెప్పండి అని బాగా అడుగుతుంది. అంటే అది అది అని చెప్పేసి అది అని చెప్పేసి అంటే అంటే ఎప్పుడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అది ఎప్పుడు సార్ అని చెప్పి బాగా అడుగుతుంది. అప్పుడే అని చెప్పి ఇంకా అమర్ అనగానే అప్పుడంటే ఎప్పుడు అని ఇంకా బాగా అడుగుతుంది. అంటే ఇదేంటి మీకెందుకో అంత ఎగ్జైటీ అని చెప్పి అమర్ అనగానే అంటే అంటే ఊరికే సార్ తెలుసుకుందాం అని చెప్పేసి ఇంకా బాగి అనగానే అప్పుడు నేను తను వేరే రూమ్లో వాక్ అయ్యాము అని అమర్ అనగానే తనంటే ఎవరు అని చెప్పి బాగి అనగానే అరుంధతి అని చెప్పి అమర్ అంటూ కవర్ చేస్తూ ఉంటాడు. నా భార్య అని చెప్పి ఆ రోజు తను కూడా ఇలాగే నీలాగే కాఫీ తీసుకొచ్చింది. అప్పుడు ఇలాగే డోర్ పడిపోయి లాక్ అయిపోయింది అని చెప్పి అబ్బాయి ఎంత తీసినా రాలేదు. ఇద్దరు గదిలో చాలాసేపు గదిలో అలాగే ఉండిపోయాము అప్పుడు అని చెప్పేసి ఏ కమరే మీద బందీ అని చెప్పి ఇంకా అమ్మ పాట పాడుతుంటాడు. బాగా సిచ్యువేషన్ ఏం అర్థం కాదు అసలు నేను మాట్లాడతాడు అని చెప్పి అదే పనిగా చూస్తూ ఉంటుంది. కానీ అలా పాడుకున్నట్టు నాకు గుర్తు అని చెప్పి గతంలో అమ్మడంగానే గతం గుర్తుందా ఇంకేం గుర్తులేవా ఏంటి ఎంతసేపు అక్కడ తప్ప ఇంకేం తలుచుకోరా ఇంకేం తెలీదా అని చెప్పి బాగానే అక్కేంటి అక్కారు అని ఇంకా అమరంగానే అంటే సారీ సార్ అంటే అరుంధతి మేడంని నేను అక్క అని పిలిచేదాన్ని బాగి అనగానే నేను తను లాక్ అయ్యామంటే నువ్వెందుకు ఉడుకుంటున్నావు అమర్ అనగానే నేనే ఉడుకోవట్లా ఈ డోర్ ఎప్పుడు వస్తుంది అని బాగి కోపం మాట్లాడుతుంది. అంటే రాజు నేను వస్తుంది కానీ సరే వచ్చి కూర్చో కాఫీ తాగుదు కానీ కూర్చో అని ఇంకా అమర్ అనగానే బాగి షాక్ అవుతూ ఉంటుంది. నిన్నే కూర్చో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అమర్ పక్కన కూర్చుంటుంది. ఇంకా అమరేమో కాఫీని షేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా సాసుల్లో పోసి బాగి ఈ తాగు అని చెప్పిస్తూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటుంది. తీసుకోండి అమర్ అనగానే ఇంకా బాగి తీసుకోవడదు. ఇంకా అమ్మని గమనిస్తుంది. అవును ఈ సిచ్యువేషన్ కూడా ఎక్కడ జరగడం అనిపిస్తుంది అమర్ అనగానే ఏ సిచ్యువేషన్ సార్ అని బాగి అనగానే ఇలా కాఫీ షేర్ చేసుకోవడం అంటే ఇలాగే గతంలో ఇంకెవరితోనూ కాఫీ షేర్ చేసుకున్నా అమర్ అనగానే ఎవరితో సార్ ఎవరితో అని చెప్పి బాగా ఆరాటంగా అడుగుతుంది. మీకెందుకు అమర్ అనగానే జస్ట్ ఆస్కింగ్ సార్ అని బాగి అనగానే ఇది కూడా మీ అక్కతో ఐ మీన్ అరుంధతితో చేసుంటా అని చెప్పి అమర్ అనగానే ఏంటి అరుంధతి అక్కతో తప్ప ఇంకెవరితో చేయలేదా అని చెప్పి బాగి మళ్ళీ కోపంగా మాట్లాడుతుంది. ఏంటి మళ్ళీ ఉడుకుంటుంటావు పడ్డాక అని చెప్పి అమర్ అనగానే బాగి ఇంకా మొహంతా మార్చుకొని కూర్చుంటుంది. అదంతా అమర్ గమనిస్తూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు.